పిల్లలకి యాడ్ చేస్తాం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది కాబట్టి పిల్లలు డీటెయిల్స్ వాళ్ళ పేరు నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు నుంచి 20వ తేదీ వరకు మన ఆర్మూర్ పట్టణంలో కొత్త రేషన్ కార్డు కోసము ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ చేయడానికి మనం 36 వార్డుల్లో కూడా 36 మెంబర్స్ని వెరిఫికేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేసేసి వెరిఫికేషన్ అనేది చేస్తున్నాము. వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇంతకుముందు ఏదైతే సెక్యూరిటీ కార్డుకి ఏదైతే అర్హతలు ఉన్నాయో అర్హతల ప్రకారం వీళ్ళకు ఆ అర్హత ఉన్నదో లేదో అనేది చెక్ చేసేసి ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనేది మేము రాసేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మనము కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మనం ఏదైతే 21 నుంచి 24వ తేదీలో వార్డు సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుందో దాంట్లో కూడా ఆమోదం తీసుకున్న తదుపరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హులైన అందరికీ కూడా, అలాగే ఇందిరమ్మ మన మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వాళ్ళకు ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఈ రెండింటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్లస్ కొత్త రేషన్ కార్డులను కూడా ఆ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందివ్వడం అనేది జరుగుతుంది. దీనికోసము మనము 16 నుంచి 20 తారీఖు మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి వార్డులో కూడా వెరిఫికేషన్ చేసేసి ఈ డేటానంతా కూడా కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు. అలాగే 21 నుంచి 24 తారీఖులలో ప్రతి వార్డులో కూడా వార్డు సభను నిర్వహించేసుకొని ఆ వార్డులలో కూడా అర్హులను అనర్హులను ఏదైతే మనం చేశామో ఆ లిస్ట్ని వార్డు సభలో పెట్టేసి వార్డు సభలో ఆమోదం తీసుకున్న తదుపరి ఆ ఇన్ఫర్మేషన్ కూడా కంప్యూటరైజ్ చేసేసి ఎప్పటికప్పుడు తీసుకున్న తర్వాత 25వ తారీఖు నాడు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆర్డర్స్ తీసుకొని కలెక్టర్ గారు 26వ తారీఖు నాడు వీళ్ళందరికీ మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ప్రొసీడింగ్స్ కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి, ఎవరైనా మేము వచ్చినప్పుడు మా వెరిఫికేషన్ ఆఫీసర్ని సహకరించి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాని వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళు నోట్ చేసుకొని మళ్ళీ కూడా తదుపరి వచ్చే కార్యక్రమంలో కూడా మిమ్మల్ని ఇచ్చే విధంగా మేము చేసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా మాకు రాలేదని చెప్పేసి సందేహించాల్సిన అవసరం లేదు. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మేము నోట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఒకవేళ అవకాశం ఉంటే ఈ టైం మళ్ళీ రావడంలో కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటాం. గతంలో ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తులు స్వీకరించారో రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ చేయూత పథకాల గురించి 6 గ్యారంటీల లబ్ధిదారుల నుంచి తీసుకున్నారో వాటి యొక్క వెరిఫికేషన్ రేషన్ కార్డుల గురించి వెరిఫికేషన్ మొదలుపెట్టారు. అది ఆర్మూర్ టౌన్లో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డులో వార్డ్ ఆఫీసర్ను నియమిస్తూ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఆ వెరిఫికేషన్తోని కొత్త రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన ఒకటి. ఎందుకంటే చాలా మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 9 సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ పోయినా ఏ ఆఫీసర్లో పోయినా ఏది అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా గుర్తింపు కార్డుగా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు. రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ఇష్యూ ఏదైతే చేసిండ్రో అది చాలా మంచి ఇది. అందరూ దాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున మా కాన్స్టిట్యున్సీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. చాలా చెప్పాలంటే ఒక పర్వదినం లాంటిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇయ్యని విధంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక 6 గ్యారంటీల అమల్లో ఒకటి అన్నీ నెరవేరుస్తూ
రేషన్ కార్డ్ అనేది పేదలకు ఎంత ఇంపార్టెంటో అది వారికి అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో కారణాలకు రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి విద్యకు కానీ ఆరోగ్యానికి కానీ వారి పేదరికాన్ని సూచిస్తూ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేక లబ్ధిదారులు ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారు. అందుకోసమే ఈరోజు మా ఆర్మూర్కు సుమారుగా 1600 రేషన్ కార్డు వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఒక వార్డు 40, 50, 60 ఎక్కడైతే ఎందరైతే ఎలిజిబుల్స్ ఉంటారో వారందరికీ ఎలిజిబుల్ లిస్ట్ ప్రకారం వెరిఫికేషన్ జరుగుతుంది 36 వార్డులలో. ఇది 20 తారీఖు నుండి 20 ఏ సోబ్లోకి ఇస్తమాల్ కర్లేనా బోల్కే और ఇంకా ఎవరైనా నాకు మళ్ళీ నేను రేషన్ కార్డు అప్లై చేసుకున్నా నాకు రాలేదంటే వారికి ఇంకోసారి కూడా అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక సార్లు రేషన్ కార్డు వస్తుందని అప్లై చేసుకొని అందరూ జనాలు విసిగిపోయి ఈ వచ్చేసరి కొందరే అది ఎట్లా రాజు చేయడానికి చాలామంది అప్లై చేసుకోక అట్లా కూడా మిస్ అయిన ఉంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది. అవే కాకుండా 6 గ్యారంటీల అమల్లో ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు గతంలో మళ్ళీ ఏ ప్రభుత్వం ఇండియాలో చేయలేదు. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ ఆశీర్వదించాలని, మళ్ళీ అదేవిధంగా ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ కౌన్సిలర్లని గెలిపించి ఆర్మూర్ అభివృద్ధిలో తోడ్పడాలని మా డైనమిక్ లీడర్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుపడుతుందని మేము ఆశిస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.